లిటిల్ బర్డ్స్ హై స్కూల్ నందు బతుకమ్మ ఉత్సవాలు. బ్రతుకమ్మ పండుగ. బ్రతుకమ్మ శోభ తెలుగు నేల సంస్కృతి సాంప్రదాయాలను పరిమళింపచేస్తుంది. ఆదిపరాశక్తిని పూల రూపంలో పూజింపచేసే పండుగే ఇది. స్త్రీల అస్తిత్వానికి అద్దం పట్టే బ్రతుకమ్మ పండుగలో మహిళల మనోభావాలు, కళలు ఆవిష్కృతమవుతాయి. తెలంగాణ ఘనమైన సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. బ్రతుకమ్మను లక్ష్మీదేవి, పార్వతీదేవి అంశగా, శ్రీచక్ర శోభితగా, తమ ఇంటి ముత్తైదువుగా భావించి ఆరాధిస్తారు. రంగురంగుల పూలను శ్రీచక్రమేరు ఆకారంలో పేర్చి తీర్చిదిద్దుతారు. ఇది స్త్రీల సృజనాత్మకతకు ప్రతీక. తంగేడు, బంతి, గునుగు, గుమ్మడి, మల్లి, మంకెన, బంతి, కనకాంబరం, గన్నేరు ఇలా ఎన్నెన్నో పూలు బతుకమ్మ అమరికలో ఒదిగి పులకరించిపోతాయి. ఈ పండుగలో పూల తర్వాత పాటలకు ప్రాధాన్యం ఎక్కువ. ఈ గీతాల్లో మహిళలు తమ మనసులోని ఎన్నో భావాలను ప్రస్తావిస్తారు. డప్పుల దరువు, కోలాటం వంటివి మరింత ఉత్సాహాన్ని జత చేస్తాయి. స్త్రీలలోని భక్తి భావన, తాత్విక చింతన బతుకమ్మ పాటలు అద్దం పడతాయి. బతుకమ్మ యొక్క ఆవిర్భావం. బ్రతుకమ్మ ఆవిర్భావానికి సంబంధించి అనేక కథలు మన పురాణాలలో ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి. గౌరీదేవి మహిషాసురుణ్ణి వధించి అలసిపోయి స్పృహ కోల్పోయింది. ఆ సన్నివేశాన్ని చూసిన అమ్మవారి భక్తులు ఆ తల్లి మేల్కొనాలని, తమను రక్షించమని ప్రార్థిస్తూ పాటలు ఆలపిస్తూనే ఉన్నారు. వారి పాటల ప్రభావంతో 9 రోజుల తర్వాత ఆ దశమి రోజున జగజ్జనని మేల్కొనింది. అప్పటి నుండి ఆశ్వీయుజ పాడ్యమి మొదలు దశమి వరకు 9 రోజులు ఒక్కొక్క పూలతో గోపురంగా బతుకమ్మను పేర్చి పండుగ చేసుకోవడం, పాటలు పాడుతూ బతుకమ్మను జరపడం సాంప్రదాయంగా మారింది. బ్రతుకమ్మ రూపంలో అమ్మవారిని పూజించిన, ఆమె పేరు పెట్టుకున్న తమ సంతానం, ముఖ్యంగా ఆడపిల్లలు సౌభాగ్యంతో వర్ధిల్లుతారని విశ్వసిస్తారు. అందరికీ బతుకమ్మ, దసరా, శరన్నవరాత్రి శుభాకాంక్షలు.